superior quality guaranteed. ఈరోజు సాక్షి న్యూస్ రిపోర్టర్గా యోగా గురించి నేర్చుకోవడానికి ఇక్కడ స్టూడెంట్స్తో పాటు ఒక యోగా గురువుతో పాటు యోగా అంటే ఏంటి, దానిలో ఉన్న బెనిఫిట్స్ ఏంటి అని తెలుసుకుందాం. నమస్కారం అండి, అండ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్, మీరందరూ మీ టైం తీసుకొని ఇక్కడికి వచ్చినందుకు. బికాజ్ మీరు చేసే యోగా గురించి, మీ ఎక్స్పీరియన్సెస్ గురించి ఈరోజు మనం తెలుసుకునేటప్పుడు మిమ్మల్ని చూసి ఇంకొంతమంది ఇన్స్పైర్ అయ్యి ఆ యోగా వేలో వెళ్తారు అని ఒక నమ్మకంతో మనం ఈరోజు ఇక్కడ కలవడం జరుగుతుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి, యోగా అంటే ఏంటి, అసలు ఎందుకు చేయాలి? మనం యోగా గురించి నేను పర్సనల్గా ఇండియా కన్నా లాస్ ఏంజలస్లో ఎక్కువ నేర్చుకున్నాను. మన యోగా మనం సృష్టించింది. మన ఇండియాలో కంటే బయట దేశాల్లో ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. యోగా అంటే ఏంటి, ఎందుకు చేయాలి? నమస్కారం అమ్మ. ముందుగా సో యోగా అనేది మనకి అంటే యోగా అంటే ఏంటి తెలుసుకోవడానికి ముందుగా అసలు అది మనకి ఎలా వచ్చింది, ఎక్కడ వచ్చింది, ఎలా మొదలైంది అనేది మనకు చాలా అవసరం. ఎందుకంటే యోగా అనేది బేసిక్గా భారతదేశం పుట్టినిల్లు. క్రీస్తు పూర్వం మనకు 5000 సంవత్సరాల క్రితమే భారతదేశంలో యోగా అనే పదం ఉన్నది. కానీ అది మన దగ్గర ఉన్నది, కానీ దాని వాల్యూ ఏంటి అనేది మనకు తెలియట్లేదు. ఎందుకంటే రాను 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 దాన్ని మన దగ్గర ఉన్నదాన్ని మనం గుర్తించకపోగా ఇతర దేశస్తులందరూ కూడా మనం దాన్ని తీసుకెళ్ళి వాళ్ళు మాడిఫై చేసి వాళ్ళు ఇంకొంచెం ముందు అందిస్తున్నారు. అంటే వాళ్ళని చూసి నేర్చుకునే పరిస్థితి ఇప్పుడు మనకు ఏర్పడ్డది. కానీ యాక్చువల్గా బేసిక్గా అది యోగా అనేది హోల్ అండ్ సోల్ రైట్స్ అనేవి మనకే ఉన్నాయన్నమాట. భారతదేశంలో మొదలైంది యోగా అనేది. ఎందుకంటే మనది ఋషి జనరేషన్, అంటే ఋషుల వారసత్వంగా వస్తున్న యోగా విధానం ఇది. అంటే ఋషులు అందించిన యోగ విద్య అన్నమాట. యోగా అనేది అల్టిమేట్గా దాని యొక్క డెఫినేషను ఎవరు ఎన్ని చెప్పినా కానీ, ఎన్ని యోగాలు వచ్చినప్పటికి కూడా మీనింగ్ అనేది అల్టిమేట్గా వన్ ఈజ్ వన్. ది యోగా అంటే యూనియన్, అంటే టు కంబైన్ టుగెదర్, టు జాయిన్ టుగెదర్. ఏదైనా రెండింటి కలయిక, ది కోఆర్డినేషన్ బిట్వీన్ బాడీ అండ్ మైండ్. బాడీని మైండ్ని రెండింటిని కూడా కలిపి చూడడమే యోగా. ఇది ఒక రకంగా డెఫినేషన్ చెప్పుకోవచ్చు అనమాట. అంటే మనకు యోగా అనే పదాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన వ్యక్తి పేరు చెప్పుకోవాలి ముందుగా. వేదాలు ఉపనిషత్తులో అద్భుతంగా మనకి దీనికి ముందుగా తీసుకొచ్చిన వ్యక్తి ఇంకొకరు అంటే ఋషి యజ్ఞవల్క్య మహర్షి అనే అతని ద్వారా మనకి వేదాలు ఉపనిషత్తులో నిక్షిప్తం చేయబడింది. అయితే దాన్ని ఏం చేశాడు అంటే పతంజలి మహర్షిని కొంచెం మాడిఫై చేసి అందరికీ సమాజానికి అందించాలనే ఉద్దేశంతో తను కొంత దాన్ని చేసి మనకు అష్టాంగ యోగా అనే ఒక మార్గాన్ని నిర్దేశించాడు. అంటే అష్టాంగ యోగా అంటే యోగాలోకి ఎంటర్ అవ్వడానికి ఒక విధానం ఇచ్చాడు. అంటే ఆ పద్ధతి ప్రకారమే యోగాలోకి వెళ్ళాలి తప్ప ఎలా అంటే అలా వెళ్ళడానికి లేదు అని చెప్పేసి మనకు ఇచ్చాడు. అదేంటంటే అష్టాంగ యోగం. అప్పుడు ఋషులు ఉన్నప్పుడు వాళ్ళకి పొద్దున్నుంచి రాత్రి వరకు వాళ్ళు చేసిన పనే అదండి. ఇప్పుడు మేము అలా ఋషుల్లా కూర్చొని మేము యోగాలో వాళ్ళు చెప్పిన పద్ధతి ద్వారానే వెళ్తే మా లైఫ్స్ మేము ఫ్యామిలీ వేలో ఉన్నాం, రైట్? సో మనకి ఆ యోగానే చెయ్యాలి, అలాగే చెయ్యాలి అనే దానికన్నా ఈరోజు మనం ఉన్న లైఫ్ స్టైల్స్, అప్పుడు కంప్యూటర్స్ లేవు కదండి, ఇప్పుడు ఉన్నాయి. సో కాలానికి తగ్గట్టు, వరల్డ్ ఇవాల్వ్ అవుతున్నట్టు తగ్గట్టు దాని ద్వారా మనం యోగా చేస్తే మనం ముందుకు వెళ్ళొచ్చు కదండి. బికాజ్ దానివల్లే సగం మంది ఆగిపోతున్నారు. అలాగే చెయ్యాలి అన్నప్పుడు నాకు ఎలాగానూ వద్దు అంటున్నారు. ఇప్పుడు 13 ఏళ్ళ ఒక చిన్న పాపకి మైగ్రేన్ అటాక్స్ వస్తుంటే అంత స్ట్రెస్ తను తీసుకుంటుందంటే మనం యోగాని చిన్నప్పటి నుంచి ఏ వయసులో స్టార్ట్ చేయొచ్చు? చాలా మంది జనరల్గా మనం చెప్పేది ఏంటంటే 8 years నుంచి యోగా చేయాలనేది ఒక పదాన్ని మనం వాడుతూ ఉంటాము. కానీ దెర్ ఇస్ నో లిమిట్. యాక్చువల్గా బై బర్త్ పుట్టిన దగ్గర నుంచే పిల్లలు చాలా మంది యోగా చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా చేస్తారు. కానీ ఏంటంటే వాళ్ళకి ఎట్లా అంటే 8 years నుంచి మనం వాళ్ళకి కొంత ట్రైనింగ్ ఇవ్వచ్చు. అదర్వైజ్ బిఫోర్ ఏంటంటే వాళ్ళు ఏదైతే చేస్తున్నారో మనం వాళ్ళకి ప్రెషర్ లేకుండా, స్ట్రెస్ లేకుండా, ఒత్తిడి లేకుండా హ్యాపీ
హ్యాపీగా మనం కొన్ని మార్గాలు చూపించామనుకోండి, మనం చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా పిల్లలు చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనం వాళ్ళని ఆపడానికి లేదనమాట. ఆటోమేటిక్గా వాళ్ళంతటా వాళ్ళుగా చేసుకోగలిగితే హ్యాపీగా బై బర్త్ నుంచి చేపించవచ్చు. అద్భుతంగా చెప్పారు. చేపించవచ్చు. ఒక పేరెంట్ అనే వ్యక్తి యోగా చేస్తే ఆటోమేటిక్ గా పిల్లలు, బికాజ్ వాళ్ళు ఇమిటేట్ చేస్తారు. దట్స్ ఆల్ చిల్డ్రన్ డూ, దే ఇమిటేట్ వాట్ వి డూ. యోగా అంటే మనం కాళ్ళెత్తి మెడలకి తిప్పేసేయాలి అంటారు చాలా మంది. అదే యోగా అని చాలా మంది అసలు యోగా చేయడం మానేస్తాం. ఎక్కడ స్టార్ట్ యోగా అంటే? మనం చిన్ని చిన్ని ఆసనాల ద్వారా కూడా స్టార్ట్ చేయొచ్చా, లేకపోతే మనం ఒక పెద్ద బెంచ్ మార్క్ పెట్టుకొని అసలు చేయడం మానేస్తున్నామా? లేదు, అది యోగా అనేది దానికి యాక్చువల్గా మనకి ఇది చేయాలి అది చేయాలి ఇంత పెద్ద ఆసనాలు చేయాలనేది ఏం లేదు. అదే చెప్పాను, మీరు ఖాళీగా కూర్చొని జస్ట్ మనకు డెఫినేషన్ చూసుకున్నట్లయితే మనకి యోగాలో మీరు ఇలా కూర్చున్నారు. ఇప్పుడు ఆసనంలో ఒక మామూలుగా అర్ధ సుఖాసనము, సుఖాసనంలో, పద్మాసనం ఇలా కూర్చున్నారు. ఇది కూడా యోగానే, యోగాలో ఒక భాగం. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ది యోగా. ఇప్పుడు ఆసనాలు అనేది కూడా యోగా కాదు, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ది యోగా. పూర్తిగా దానికి మీనింగ్ అది కాదు. ప్రాణాయామం ఏదో ఒకటి చేస్తారు, మీరు ఏదో టైంలో చేసుకో. యోగా ఎట్ ది సేమ్ టైం మార్నింగ్ ఈవినింగ్ చేసుకోవాలన్న రిస్ట్రిక్షన్స్ కూడా లేవన్నమాట. కంపల్సరీ ఇంత పెద్ద ఆసనాలు చేయాలి, ఇంత చేసినట్టుగా అనేది ఎక్కడ లేదనమాట. మీకున్న బాడీ కండిషన్ బట్టి మీరు ఎంతవరకు చేయగలుగుతారు ఏంటనేది దాన్ని బట్టి మెల్లమెల్ల ఒక స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి తప్ప అదర్వైజ్ మనం ఒకేసారి హయ్యర్ లెవెల్ అందుకోవాలనే ప్రయత్నం ఎప్పుడు చేయకూడదు అనమాట యోగాలో. యోగా చేసేటప్పుడు చక్రాస్ అండ్ యోగాస్ గో 1 in 1. సో మనం యోగా ద్వారా మనలో ఉన్న 7 చక్రాలని యాక్టివేట్ చేయొచ్చు అంటారు. ఎంతవరకు నిజం? డెఫినెట్గా అనమాట. ఇదేంటంటే కొంత ఆధ్యాత్మికంగా ఎదగాలి అనుకునే వాళ్ళకి ఇది సాధ్యపడుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మన హెల్త్ రిజల్ట్స్ కొంచెం హెల్త్ బాగుంటే చాలు అనుకుంటే ఇమ్మీడియట్గా మనం స్టార్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. కొంత బాడీలో కొంత మోల్డ్ చేసుకోవాలి, మన బాడీ మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత మనసుని కూడా మనం కొంత కంట్రోల్ తెచ్చుకొని, సో మెడిటేషన్లో కొంత పట్టు దొరికినప్పుడు ఆటోమేటిక్గా చక్రాస్ మీద మీరు కొంత మెడిటేషన్ చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత ఆటోమేటిక్గా 1 by 1 చక్రాస్ని యాక్టివేట్ చేసుకుంటూ మనం ఆల్మోస్ట్ 7 చక్రాస్ని చేసుకోవచ్చు. తర్వాత మన కుండలిని శక్తి అంటారు, దీంట్లో కుండలిని శక్తిని జాగ్రత్త పరచుకోవడానికి కూడా కొంత టైం పడుతుంది. అంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో కొంత కష్టసాధ్యం అనమాట. ఎంతో సాధన చేసుకుంటే తప్ప సాధ్యపడదు. ఎందుకంటే మనకు బాహ్య ప్రపంచంతో కమ్యూనికేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీరు దీన్ని డెవలప్ చేసుకోవడం అనేది కొంత పాసిబిలిటీ అనేది ఎంతో సాధన, ఎంతో పట్టుదల ఉంటే తప్ప సాధ్యపడదు అనమాట. దట్స్ వాట్ యోగా చేసేటప్పుడు మనం జిమ్కి వెళ్ళినప్పుడు ఒట్టి మన బాడీ రెడీ అవుతుంది కానీ బయట లోపల ఏమీ అవ్వదు అని. యోగా చేసినప్పుడు ప్రతి ఆర్గన్కి ఒక ఆసన ఉంది, ప్రాణాయామం ఉంది. మనం ఎన్నో రకాలుగా మన ఇన్సైడ్స్ను కూడా కపాలిభాతి చేసినప్పుడు కానీ ఏమైనా మన ఇన్సైడ్స్ని క్లీన్ చేసుకోవచ్చు మన లోపల ఉన్న. డెఫినెట్, అవునవును. ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనం చేసే ప్రతి ఆసనానికి మనం జనరల్గా ఏంటంటే మన శరీరంలో 72,000 నాడులు ఉంటాయి. ఈ 72,000 నాడులు కూడా ఒక్కొక్క నాడికి ఒక్కొక్క ఆసనం ఉందని చెప్తూ ఉంటారు. దానికి రివర్స్ ఆసనం ఉందని కూడా చెప్తూ ఉంటారు. అంటే మనకి ఇంకొక రకంగా చెప్పండి, మనకు మొత్తం 84 లక్షల జీవరాశులు ఉన్నాయి, అంటే 84 లక్షల యోగాసనాలు ఉన్నాయని చెప్తూ ఉంటారు. కానీ ఇదంతా మధ్య మధ్యలో మాడిఫికేషన్ చేస్తూ వచ్చినాయి అనమాట. జనరల్గా మనకు వేదాలు ఉపనిషత్తు బేస్ కాబట్టి అక్కడి నుంచి మనకు ఒక 10-15 ఆసనాల కంటే ఎక్కువ లేవు దాంట్లో. కానీ తర్వాత వచ్చిన తర్వాత హఠయోగ ప్రదీపిక అని, ఇంకోటి గేరండ సంహిత అని, ఇలాంటి కొన్ని వాటి ద్వారా కొంత మనకు బీకేఎస్ అయ్యంగారి యోగా అని డిఫరెంట్ వాళ్ళు కొంత మాడిఫై చేసి, అంటే ఎంత కూడా ఏది వచ్చినా కానీ ఎందుకు వచ్చినా కానీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికే కాబట్టి మనం ప్రతిదాన్ని కూడా ఫాలో అవుతూ కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటూ వస్తున్నాం. ఇందులో ఎక్కడ తప్పు లేదు, అన్నీ చేసుకోవచ్చు అనమాట. ఏం చదువుతున్నావమ్మా? 9th. నీ పేరేంటి? కైవల్య. కైవల్య. సో 1 week అయింది నువ్వు యోగా స్టార్ట్ చేసి. నీకేమైనా డిఫరెన్స్ తెలుస్తుందా? డిఫరెన్స్ అంటే ఫ్రెండ్స్ అన్నారు ఐమ్ బీయింగ్ ఏబుల్ టు రన్ ఫాస్టర్, బికాస్ బిఫోర్ దట్ ఐ హ్యాడ్ అ లిటిల్ బిట్ ఆఫ్ నీ పెయిన్ ఇఫ్ ఐ రన్. సో I could run faster and I wasn't getting any knee pain. In 1 week you saw that difference? Yeah, well, it wasn't like drastic change, but కొంచెం తగ్గింది. 1 week లోనే నీకు ఆ డిఫరెన్స్ తెలిసింది. వెరీ నైస్. యోగా చేసేటప్పుడు నీకు బోరింగ్ ఉందని ఏమైనా అనిపించిందా? బోరింగ్ అని అనిపించలేదు, బట్ కష్టం అనిపించిందా? ఫ్యూ ఆఫ్ ది ఆసనాస్. నమస్కారం అండి. నమస్తే అండి, నా పేరు భార్గవి. నేను ఫ్రమ్ పాస్ట్ 7.5 years నుంచి నేను యోగా నేర్చుకుంటున్నాను. అండ్ రైట్ నౌ నేను యోగా టీచ్ కూడా చేస్తున్నాను. ప్లస్ నాకు వచ్చిన చాలా బెనిఫిట్ ఏంటంటే, మెయిన్ బెనిఫిట్ అంటే నేను నాకు ట్విన్స్ అండి, 2 పాపలు. సో ట్విన్స్ ఉన్నప్పుడు డాక్టర్స్ చాలా చెప్పారనమాట,
అంటే మ్యారేజ్ అయినాక 2-3 ఇయర్స్ వరకు నాకు కన్సీవ్ కాలేదు. సో డాక్టర్ దగ్గరికి వెళ్తే కొంచెం మెడిసిన్స్ ద్వారా నేను ఓకే కన్సీవ్ అయ్యాను. కానీ ఆఫ్టర్ కన్సీవ్ ఏ మెడిసిన్స్ తీసుకోలేదు. రైట్ ఫ్రమ్ 2nd మంత్ నుంచి 9th మంత్ వరకు ఏం టాబ్లెట్స్ లేకుండా ఓన్లీ జస్ట్ ప్రాణాయామం, మెడిటేషన్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ స్ట్రెచింగ్, యోగాస్ చేయడం వల్ల నాకు సైడ్ ఎఫెక్ట్స్ కానీ బీపీ, షుగర్, థైరాయిడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా డెలివరీ అయిపోయానండి. డెలివరీ అయిపోయినాక 12th డే నుంచి నా 2 బేబీస్ని నేను హ్యాపీగా కేర్ తీసుకున్నాను. ఇప్పటి వరకు నాకు బ్యాక్ పెయిన్ కానీ ప్లస్ ఒబేసిటీ కానీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా, టెన్షన్ లేకుండా 2 బేబీస్ కూడా మిల్క్ ఇచ్చాను. సో నేను అలా 1.5 year వరకు వాళ్ళకి పాలు ఇచ్చాను. ఇప్పుడు వాళ్ళు మంచి యోగా చేస్తారు. మెమరీ పవర్ కూడా వాళ్ళకి చాలా ఉంటుంది. ఒక్కసారి చెప్తే చాలు వాళ్ళు ఈజీగా చేస్తారు. చాలా అద్భుతంగా చెప్పారండి. వెరీ వెల్ సెడ్, వెరీ వెల్ సెడ్. బికాజ్ మనం మనకి ప్రాబ్లం వచ్చినప్పుడే యోగా గురించి ఆలోచిస్తాం. రైట్ అండి. బట్ దెర్ ఇస్ సో మచ్, చాలా ఉంది మీరు చెప్పినట్టు. మీ పిల్లలకు కానీ వాళ్ళకి స్కూల్లో మెమరీ పవర్ కానీ ఒక్కసారి చెప్తే వాళ్ళకి రీటైన్ అవ్వడం కానీ ఇవన్నీ బికాజ్ మన మైండ్ని, బాడీని మనం కోరిలేట్ చేసుకుంటూ చేస్తుంటే వీఆర్ టేకింగ్ కేర్. అది ఏం చెయ్యాలో ఇప్పుడు ఎక్కడికి వదిలేకుండా మనం అసలు ఏం చెయ్యాలో అది పద్ధతిగా చేస్తే అన్నీ ఆటోమేటిక్గా దానంతలో అదే వెళ్ళిపోతూ ఉంటుంది. వెరీ వెల్ సార్, థ్యాంక్ యూ. మీ ముందున్న వైట్ చురీదార్ ఏమనుకోకపోతే మీ వయసు ఎంత అని అడగచ్చా? నేను 59 లాగా మటుకు లేరండి మీరు. No, I knew you were older than her because look at all the age groups. 13, a new mother, 59, 6 years నుంచి చేస్తున్నారు యోగా. మీరు ఎందుకు యోగా చేయాలనుకున్నారు? మీరు స్టార్ట్ చేయాలనుకున్నారు? మా ఫాదర్ దగ్గర నుంచి నాకు యోగా అలవాటండి. అప్పటి నుంచి నేను చేస్తున్నాను, కానీ మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది. 6 years నుంచి మాత్రం కంటిన్యూస్గా చేస్తూ ఉంటాను. కానీ దీనివల్ల సియాటికా ప్రాబ్లం నాకు ఉండేది, అది కూడా నేను తగ్గించుకున్నాను. ఇప్పుడు ఏమీ లేదు. తర్వాత స్పాండిలైటిస్ కింద కూర్చొని ఉన్నారు, అదే స్పాండిలైటిస్ వచ్చింది మధ్యలో, అది కూడా తగ్గించుకున్నాను. అసలు ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉందంటే యోగా చేస్తే చాలా ప్రశాంతంగా ఉంది. మెడిటేషన్ చేస్తాను, ప్రాణాయామం చేస్తాను, చాలా బాగుందండి. ఏ రోజు చేయకుంటే ఆ రోజు ప్రశాంతత అనిపించదు నాకు, కానీ చాలా బాగుంది. నేను అందరికీ చెప్పేది కూడా అదేనండి. మీ మొహం చూస్తుంటేనే తెలిసిపోతుంది, వెలిగిపోతుంది. అసలు నాకు బీపీ, షుగరు ఏది లేదండి. వెరీ నైస్. సో యోగా చేసినందువల్ల మీకు 59 years ఉన్నా కూడాను మీరు చాలా యాక్టివ్గా, చాలా యంగ్గా ఉన్నారు. బికాజ్ ఇప్పుడున్న మనం తినే ఫుడ్స్ కానీ, మనం తినే ఆహారం కానీ చిన్న వయసులోనే చాలా పెద్దవాళ్ళలాగా అనిపిస్తున్నారు. 27 years మా అమ్మ ఏకాదశి రోజు మొత్తం నీళ్ళు కూడా తాగదు, రాత్రి మాత్రమే పళ్ళు, పాలు తీసుకుంటుందండి. నేను కూడా అంతే, ఏకాదశి వ్రతం చేస్తాను. మన పొట్టకు కూడా అప్పుడప్పుడు ఖాళీ ఉంచాలండి. రోజు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, మధ్యలో మళ్ళీ ఏది దొరికితే అది నోట్లో వేసేసుకొని. అసలు ఒకసారి నేను అంటాను కొన్నిసార్లు, మన బాడీ కానీ సీత్రూగా ఉంటే, ఇఫ్ మన ఆర్గన్స్ చేసే ఆన్ స్టాప్ పని చేస్తూనే ఉండాలి. మనం ఒక్కసారి కూడా అయ్యో మన గుండె ఒక్క సెకండ్ ఆగితే మనకు హార్ట్ అటాక్ వచ్చేస్తుంది, మన లంగ్స్ కానీ ఊపిరి పీల్చకపోతే మనం ఉండం, మన కిడ్నీలు ఫంక్షన్ చేయకపోతే ఉండం, మన పొట్టని అసలు ఏదైనా ఒకదాన్నైనా కొంచెం రెస్ట్ ఇస్తే ఒక పూట. మీ పేరేంటండి? నవీన్ అండి. నవీన్. ఎస్. నవీన్, మీ వయసు? 28 అండి. 28? ఎస్ అండి. వావ్, 28లోనే మీరు యోగా స్టార్ట్ చేశారా? అవును, అంటే సార్ శిష్యుని నేను. అయితే నాకు యాక్సిడెంట్ అయ్యి బ్యాక్ పెయిన్ వచ్చింది ఫుల్గా. ఎలాంటి యాక్సిడెంట్ అయింది? బైక్ పై నుంచి వెళ్తుంటే పడిపోయాను. యాక్సిడెంట్ వల్ల యోగాలో ఎంట్రీ ఇచ్చాను. అయితే నాకు రిజల్ట్స్ బాగా. యాక్సిడెంట్ అయినప్పుడు మీకు ఏం దెబ్బలు తగిలాయి? లోయర్ బ్యాక్లో, అంటే ఇక్కడ డిస్క్ ప్రాబ్లం వచ్చింది నాకు. అయితే ఫుల్ పెయిన్గా వచ్చింది, పెయిన్ ఫుల్ వచ్చింది అనమాట. హాస్పిటల్కి వెళ్ళాను, తగ్గలేదు. నాకు చాలా రోజులు వెళ్ళాను, తగ్గలేదు. అయితే సార్ని ఒకరోజు కలిశాను. నేను కలిస్తే కొన్ని ఆసనాలు నాకు చెప్పాడనమాట. అయితే నాకు యోగాలో ఇంత అంటే అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయని నాకు తెలియదు. అయితే కొన్ని రోజులు చేసిన తర్వాత నాకు ఆటోమేటిక్గా బ్యాక్ పెయిన్ తగ్గిపోయింది. తర్వాత ఇది నేనెందుకు చేయకూడదు, ఇది ఎందుకు జనాలకు చెప్పకూడదు అని చెప్పి స్టార్ట్ చేశాను. నేను సార్ దగ్గర కొన్ని సలహాలు తీసుకొని ఇప్పుడు 6 years అవుతుంది, అది కంటిన్యూ చేస్తున్నాను. నేను చాలామంది స్టూడెంట్స్ కూడా చెప్తున్నాను. స్టూడెంట్స్ కూడా వెరీ హ్యాపీగా ఉన్నారు, అంటే ఫీల్ అవుతున్నారు, మంచిగా ఫీల్ అవుతున్నారు. మై నేమ్ ఇస్ నరసింహారెడ్డి. ఫిల్మ్ ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్ నేను.
అయితే నా యోగాలకి ఎలా వచ్చాను అనేది విషయం ఏంటంటే, నాకు మైగ్రేన్ అనేది ఉందండి. ఆ మైగ్రేన్ చాలా సివియర్గా ఉంది. తలనొప్పి కానీ అసలు మార్నింగ్ అయిందంటే ఆ సన్లైట్ మీద పడితేనే ఐస్ ఓపెన్ కాదు, అంత సీరియస్గా ఉండేది నాకు. నా ఫ్రెండ్స్ తోటి కానీ ఇలా కొలీగ్స్తో కానీ అలా చాలా చెప్పాను. మైగ్రేన్ అనేది కొంచెం జెనెటికల్గా వస్తుంటుంది అలానే రకరకాలు చెప్పారు, కానీ నాకు ఏ సొల్యూషన్ దొరకలేదు. చాలా మేబీ ఒక 2 years వరకు ఇంగ్లీష్ మెడిసిన్ వాడాను. తర్వాత హోమియోకి వెళ్ళాను. ఇలా నాకు చంద్రరెడ్డి గారు ఇలా పరిచయం అయ్యారు. అయితే యోగా అనేది బెస్ట్, ప్లస్ యోగాకి మెడిటేషన్ యాడ్ చేయమన్నారు. సో ఒక ప్రాణాయామం చేస్తూ మెడిటేషన్ ధ్యానం చేస్తూ అలా కొన్ని రోజులు చేస్తూ ఉన్నాను. అంటే ఆ చేయటం వల్ల నాకు తెలియకుండా కొన్ని రోజుల తర్వాత కొత్త వ్యూ కనపడుతుంది. అసలు మైగ్రేన్ అనేది నేను కొంతవరకు మరవగలిగాను. అది 6 months 7 months ఒక 1 year వచ్చేసరికల్లా అసలు మైగ్రేన్ అనేది నాకు తెలవలేదు. ఇక అందరు కామన్గా రోజు ఎలా ఉండేదో అది కొత్తగా ఉంది నాకు. అసలు మైగ్రేన్ అనేది మర్చిపోయాను నేను. అలా అప్పటి నుంచి మైగ్రేన్ ఎవరైనా చెప్పినా కానీ ఎవరికైనా ఇలా ఉందన్నా కానీ నేను ముందెళ్ళి ఫస్ట్ సజెషన్ ఇస్తున్నాను ఈ టెక్నిక్స్. యోగాలో బేసిక్ యోగా కొంత ఉంటుంది, దానికి ప్రాణాయామం కానీ మెడిటేషన్ అలా యాడ్ పర్సనల్ లైఫ్లో ఒక అలవాటుగా చేసుకున్నది. రోజు లైఫ్లో మనం ఏ హ్యాబిట్స్ ఉంటాయి, రకరకాల హ్యాబిట్స్ ఉంటాయి, అందులో ధ్యానం అనేది ఒక హ్యాబిట్లా చేసుకోండి. మైగ్రేన్ సంబంధించి ఫుల్ ఉందనేది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి. మన ఇండియాలో ఉన్న పెద్ద ప్రాబ్లం ఒబెసిటీ. మనం భోజనం చేసిన వెంటనే స్వీట్ తినాలనుకుంటాం, లేకపోతే ఫుడ్ ఒక మీల్ కంప్లీట్ అవ్వలేదు అనుకుంటాం. ఒబెసిటీ వల్ల మనం యోగా ద్వారా మన వెయిట్ని మనం తగ్గించగలుగుతామా? డెఫినెట్గా కంపల్సరీ ఉంటుంది. యోగా ద్వారా మెయిన్గా వెయిట్ రిడక్షన్ అనేది మనకు చాలామంది ఏంటంటే ఇప్పుడు వెయిట్ తగ్గడానికి ఇన్స్టంట్ రిజల్ట్ చూస్తున్నారు. ఇవాళ వెళ్ళాము అంటే రేపు రిజల్ట్ రావాలి. అవును, ఇప్పుడు టక్కనే వచ్చేస్తున్నాయి కూడా కదండి లైపోసక్షన్ చేయించుకుని. బట్ వాట్ దే డోంట్ రియలైజ్ ఇట్, జనరల్ అనెస్థీషియా ఇస్తున్నారు. ఇట్స్ సచ్, ఐ మీన్ యు ఆర్ పుట్టింగ్ యువర్ హోల్ బాడీ టు స్లీప్. ఐ మీన్ మీకు ఒక సర్జరీ, ఏదైనా ఒక కండిషన్ ఉండి ఒక సర్జరీ చేయడం వేరు, తినేసిన తర్వాత లావు తగ్గడానికి సర్జరీలు చేయించుకోవడం అనేది. అలాంటి సర్జరీస్ వల్ల ఏమవుతుందంటే మనకి ఫ్యూచర్లో కొన్ని హెల్త్ ఇష్యూస్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది డెఫినెట్గా అనమాట. ఎందుకంటే ఎప్పుడైనా కానీ మనం వెయిట్ తగ్గాలన్నా ఇంకో రిజల్ట్ కావాలంటే సో న్యాచురల్ ప్రాసెస్లో తగ్గినప్పుడు మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మీరు వెయిట్ తగ్గాలి అనుకోండి, వెయిట్ తగ్గడంతో పాటు మన ఫేస్లో ఏమాత్రం గ్లో తగ్గకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మనం యాక్టివ్నెస్ పెరగాలి, అంత ఉంటూ కూడా మన వెయిట్ రిడక్షన్ అనేది జరగాలి. దట్ ఈస్ ద పర్మనెంట్ బాగుంటుంది. అదర్వైజ్ మనం ఇప్పుడు పోయి రేపు చేసుకున్నామంటే మీకు ఏదో ఒక రోజు ఖచ్చితంగా దాని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. ఈవెన్ డాక్టర్స్ కూడా చాలామంది అదే సజెషన్ ఇస్తూ ఉంటారు. డాక్టర్స్ కూడా మన దగ్గర స్టూడెంట్స్ ఉన్నారు, వస్తూ ఉంటారు, పంపిస్తుంటారు వెయిట్ రిడక్షన్ కూడా మన దగ్గరికి. ఎందుకంటే దీంట్లో కొంచెం స్లోగా రిజల్ట్ ఉన్నా కానీ పర్మనెంట్ సొల్యూషన్ అనమాట, మీకు శాశ్వతంగా ఉంటుంది ఆ రిజల్ట్ అనేది కూడా. అయితే దీంట్లో మనకి కొన్ని ఆసనాలు ఉంటాయి. అట్ ది సేమ్ టైం డైట్ అనేది ఇట్స్ మస్ట్ అనమాట. అన్నం తినకపోతే మన తెలుగు వాళ్ళకి కొంచెం అవును, తిన్నట్టే ఉండదు. నేనేమంటానంటే అన్నం మానేయకండి, తెల్ల రైస్ మానేసి బ్రౌన్ రైస్ తినండి. నేను అసలు మెయిన్గా దంపుడు బియ్యం తినండి అని. అవునవును, ఎందుకంటే మనకి ముడి బియ్యం అంటాము దాన్ని, బ్రౌన్ రైస్ కదా. సో దాంట్లో ఎందుకంటే మన న్యూట్రిషన్ వాల్యూస్ ఎందులో లేనన్ని కూడా దాంట్లో ఉంటాయి. ఈవెన్ కాల్షియము, బి కాంప్లెక్స్, ఐరన్, మెగ్నీషియం, జింకు ఇలా అన్ని రకాల పదార్థాలు మనకు దాని నుండి దొరుకుతాయి. ఈవెన్ ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఆటోమేటిక్గా మీకు రిడక్షన్ అనేది కూడా జరుగుతూ ఉంటుంది, న్యూట్రిషన్ బాగా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మనం వైట్ రైస్ తింటే ఏమవుతుందంటే దాంట్లో మనకి ఎలాంటి న్యూట్రిషన్ వాల్యూ దొరకదు, ఓన్లీ కార్బోహైడ్రేట్స్ వస్తున్నాయని ఒక తృప్తి తప్ప అదర్వైజ్ ఎనీ ఐటమ్స్ లేదనమాట. అందుకని మా గురువుగారు కూడా దీంట్లో రీసెర్చ్ చేస్తారు. వైట్ రైస్ ఈజ్ ఏ స్లో పాయిజన్ అని చెప్పేసి దాని ద్వారా ఒక యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్ కూడా తీసుకున్నారనమాట. అందుకని వెరీ డేంజరస్ అనమాట రైస్. ఇవాళ రేపు మన దగ్గర ఎందుకంటే హైయెస్ట్ 14% డయాబెటిక్ పేషెంట్స్ ఇన్ హైదరాబాద్ డ్యూ టు మెయిన్ రీజన్ వైట్ రైస్. ఇది ఒక రీజన్ అనమాట అందులో. సో అలాగే వెయిట్ పెరగడానికి కూడా నైట్ టైం ఇంకోటి ముఖ్యంగా విషయం ఏంటంటే వెయిట్ తగ్గడానికి, పెంచుకోకుండా ఉండడానికి కూడా రాత్రి సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు రైస్ తినకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం భోజనం చేసేటప్పుడు కూడా కింద కూర్చొని చేసేవారు వెనకటి రోజులు. ఇప్పుడు అన్ని డైనింగ్ టేబుల్ వచ్చిన తర్వాత ఎందుకంటే మీరు కింద కూర్చున్నప్పుడు ఎంత తృప్తిగా ఎంత ఫుల్గా తిన్నా కానీ లేచేసరికి కొంత పొట్ట ఖాళీ అయిపోతుంది, కొంత ఫ్రీ అయిపోతుంది అని చెప్పేసి. అందుకని వెనకటి సాంప్రదాయం అనేది ఎవర్ గ్రీన్ అనమాట. దానికి వెనక సైన్స్ చాలా ఉంటుంది, కానీ మనకు తెలియకపోవచ్చు ఈ రకంగా ఉంటుందని. కానీ అది అందుకని వాళ్ళు చెప్పిన ప్రతిదీ కూడా మన కొన్ని పద్ధతులతోటి, కొన్ని ఆచారాలతోటి మనకు సైన్స్ ముడిపెడితే చేస్తూ ఉంటారు. With yoga also, see with Muslims they eat a lot of beef. Yeah. It's ఇది కానీ వాళ్ళు అన్నిసార్లు ప్రేయర్ కూడా చేస్తారు రోజుకి. ఆ ప్రేయర్ ఎలా చేస్తారు, వాళ్ళు వజ్రాసనంలో చేస్తారు.
మనకి ఫుడ్ తిన్న వెంటనే వజ్రాసనంలో కూర్చోమంటారు మన యోగాలో కూడా, బికాజ్ జీర్ణం బాగా అవుతుంది, త్వరగా అవుతుంది. మనం చెయ్యం అది, వాళ్ళు అయినా కూడా వాళ్ళు అలా అనుకుంటే అందరూ ఎంత లావున ఉండాలి, బికాస్ దట్ సో మెనీ క్యాలరీస్ బీఫ్ హ్యాస్, దే ఆర్ నాట్ దట్ బిగ్. ఎందుకంటే రోజుకి 5 సార్లు వాళ్ళు ప్రేయర్ చేసేటప్పుడు వజ్రాసనంలో చేస్తున్నప్పుడు నేను అదే అంటాను, ఎవ్రీ రిలీజన్ హ్యాస్ సంథింగ్ దట్ వర్క్స్ ఫర్ యువర్ సెల్ఫ్. లావు తగ్గడానికి ఎలాంటి ఆసనాలు చేయొచ్చండి మీరు ఏదైనా కొన్ని? కంపల్సరీ చెప్తాను. ఎందుకంటే మనకు 6 నియమాలతో పాటుగా మనకు అదొక్కటే సరిపోదు కదా, అన్నీ ఉండాలి. అంటే ఆల్ పాసిబిలిటీస్ మనకి యోగాలో ఏంటంటే మీరు ఏది చేసినా కానీ, ఇప్పుడు ఈవెన్ జిమ్కి వెళ్ళండి, ఇంకోటికి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళండి, వెయిట్ రిడక్షన్ కోసం సో మెనీ సెంటర్స్కి ఎక్కడికి వెళ్ళినా కానీ పర్టికులర్ పార్ట్లో మనకి ఏ పార్ట్లోనైతే వెయిట్ తగ్గాలో ఆ పార్ట్లో తగ్గడానికి ఓన్లీ యోగా తప్ప, యోగా ఆసనాలు తప్ప వేరే మార్గం లేదు. మీరు వేరే ఎక్కడికి వెళ్ళినా కానీ అన్ని బాడీలో మొత్తం ఓవరాల్గా ఉంటుంది తప్ప మనకు పర్టికులర్ పార్ట్లో, ఇప్పుడు మనకు అబ్డామిన్ తగ్గాలనుకోండి, మీరు ఏది చేసినా నో యూజ్ అనమాట. ఓన్లీ మనకు కొన్ని ఆసనాలు ఉంటాయి, స్పెషాలిటీ ఆసనాలు ఏంటంటే కంపల్సరీ. ఒకటి ఏంటంటే 2 ఆసనాలు ముఖ్యమైనవి మనకి. ఒకటి ఉత్తాన పాదాసనం అంటాము, రెండవది నౌకాసనం. ఈ రెండవది మనకు లోయర్ అబ్డామిన్ తగ్గడానికి ఒకటి ఉంటుంది, అప్పర్ అబ్డామిన్ తగ్గడానికి ఒకటి ఉంటుంది. అలాగే మనకి పవనముక్తాసనం, దాన్ని గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో పాటుగా వెయిట్ తగ్గడానికి మనకు బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఈ 3 ఆసనాలు చేసుకుంటే సరిపోతుంది. అంటే చాలా ఉంటాయి, ముఖ్యమైన మెయిన్ ఆసనాలు అనమాట ఇవి చేసుకుంటే ఏమవుతుందంటే మనకు ఆ పర్టికులర్ పార్ట్లోనే మొత్తం కూడా వైబ్రేట్ అయిపోతుంది, స్టమక్ మొత్తం కూడా, అక్కడ ఆ ఆర్గాన్స్ మొత్తం కూడా బాగా స్టిమ్యులేట్ అవుతాయి, మనకి మజిల్స్ స్ట్రెంగ్తెన్ అవుతాయి. అట్ ది సేమ్ టైం ఆడున్న ఫ్యాట్ మొత్తం కూడా, కొలెస్ట్రాల్ మొత్తం కరిగిపోతుంది అనమాట. అంటే ఇది విత్ ఇన్ షార్ట్ టైంలో అట్లీస్ట్ డైలీ ఒక 15-20 మినిట్స్ కనుక ఒక్కొక్క ఆసనాన్ని కనుక మనం చేసుకుంటే మీకు ఇన్స్టంట్ రిజల్ట్ అంటూ ఉంటాం కదా. సో విత్ ఇన్ షార్ట్ టైంలో మీకు ఖచ్చితంగా ఆ రిజల్ట్ అనేది దొరుకుతుంది. ఇంకా మీరు వేరే జిమ్కి కానీ, ఇంకోటి కానీ, ఇంకేదైనా ఆపరేషన్ కానీ, ఇంకా దేనికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇదంతా న్యాచురల్ ప్రాసెస్. దీనివల్ల మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అనమాట. కొంత పెయిన్ బేర్ చేయాలి మనం, అంతే సరిపోతుంది అనమాట. మన ప్లేట్ ఎంత కలర్ఫుల్గా ఉంటే అంత మంచిది అంటారు. వెజిటబుల్స్, ఫ్రూట్, ఐ మీన్ కూరగాయలు, ఆకుకూరలు, ఒట్టి వైట్ కలర్ లో ఉన్నది మానేస్తే చాలా అంటారండి. వైట్ రైస్, పొటాటో, షుగర్, వైట్ కలర్ లో ఉన్నది మానేస్తే చాలా అంటారు. మైదా పెద్దది, దాని గురించి కూడా సాల్ట్ అన్ని వైట్ అనేది మానేయండి చాలు. సో అందుకే మనం కూడా కొన్ని ఏం చెప్తామంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆరోగ్యంగా ఉండడానికి ఒక 5 రకాల, అంటే 5 వైట్ ఎనిమీస్ అని చెప్పేసి మనం చెప్తుంటాం జనరల్గా మన క్లాస్లో కూడా. ఆ 5 వైట్ ఎనిమీస్ని కనుక అవాయిడ్ చేసుకుంటే మీకు హ్యాపీగా ఆరోగ్యం ఉంటుంది అని చెప్పేసి. ఫస్ట్ ఇస్ వైట్ రైస్, షుగర్, మైదా, సాల్ట్, మిల్క్. వైట్ రైస్ అనుకోండి, ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా వైట్ రైస్ అనేది మనం తీసుకోవడం ద్వారా వెయిట్ రిడక్షన్, ఓన్లీ కార్బోహైడ్రేట్స్ ఉన్నాయని తప్ప అదర్వైజ్ నో ఐటమ్ న్యూట్రిషన్ అనేది ఇందులో ఉండదు. అవుతుంది. మనకు వెయిట్ పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది, దానివల్ల మనకి ఎలాంటి ఇది ఉండదు. సో ఒక హెవీగా ఉంటుంది. సో వైట్ రైస్ అనేది అందుకే స్లో పాయిజన్ అని చెప్పేసి దాని మీద రీసెర్చ్ కూడా జరిగింది కాబట్టి, ఇంకా దాని ఎందుకంటే మనకు దాని బదులు బ్రౌన్ రైస్ తీసుకుంటే దాంట్లో జింక్, మెగ్నీషియం, దాంట్లో 3 కోటింగ్స్ పోతున్నాయి. ముఖ్యంగా మనకు ఎండోకార్ప్, ఎక్సోకార్ప్, లెసిన్ అని చెప్పేసి మనకు 3 ఐటమ్స్ మనకి ఆ రైస్లో ఉంటాయి. ఆ 3 కూడా మనకు తౌడు రూపంలో వెళ్ళిపోతున్నాయి. అంటే పనికిరాని వేస్ట్ ఫుడ్ మనం తీసుకుంటాం, ఈవెన్ ఫైబర్ కూడా మిస్ అవుతున్నాం. సో మైదా ఏంటంటే, మైదా మనం జనరల్గా దేనికి ఉపయోగిస్తుంటాం అంటే వాల్ పోస్టర్లు అందించడానికి ఉపయోగిస్తుంటాం కదా. సో అలాంటి దాన్ని మనం తీసుకొచ్చి మన స్టమక్, మన కడుపులోకి పంపిస్తే ఏమవుతుంది అంటే, ఈవెన్ మనం మైదా వాష్ చేసుకున్నా కానీ, సోప్తో వాష్ చేసుకున్నా కానీ అంత క్లీన్గా కాదు, ఇంకా ఉంటుంది. అంటే అలాంటిది మనం లోపలికి పంపించినప్పుడు మన పేగులకు పట్టేసింది అనుకోండి, సో అంత ఈజీగా మనం పోదాం లోపల మైదా తింటే ఒక వారం రోజుల వరకు ప్రాబ్లం అవుతుంది. మనకు ఫ్రీ మోషన్ కానీ, స్టమక్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎక్కువగా వస్తుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. ఎందుకంటే పేగులకు పట్టుకుంది అనుకోండి, దాన్ని దేన్ని బట్టి క్లీన్ చేస్తాం? లోపల చేతులు అంటే వాష్ చేసుకోగలుగుతాం, లోపల చేయడానికి లేదు. అందుకోసం దానికి ఆల్టర్నేట్ కొన్నిటి మనం చేసుకోవాలి. అందుకని ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇమ్మీడియట్గా ఒకవేళ తినాల్సిన అవసరం వచ్చింది అనుకోండి, ఎందుకంటే మనం దేన్ని చంపుకోలేం కదా కోరికల్ని. సో అలాంటివి తీసుకున్నప్పుడు దానికి ఆల్టర్నేట్ కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. అందుకోసం ఫైబర్ ఫుడ్ ఎక్కువగా తీసుకున్నారనుకోండి, అది ఫైబర్ పీచు పదార్థాలు, సో అవన్నీ పేగులతో సహా బ్రష్ అప్ చేసుకుంటే క్లీన్ అప్ అవుతుంది అనమాట. సో వేరే ఛాన్స్ లేదు. ఇక అలాంటివి తీసుకుంటే కొంతవరకు మనం దాన్ని చేయొచ్చు అనమాట. అట్లా ప్రతిదీ ఒకటి. ఈవెన్ సాల్ట్ కూడా అంతే. ఇప్పుడు సాల్ట్ కూడా వెరీ డేంజరస్ మనం చెప్పుకున్నాం. ఇప్పుడు 5 వైటమిన్స్ అనుకున్నాం కదా, సాల్ట్ వీటన్నిటికంటే ఒక పెద్ద ఇది అనమాట అది. ఎందుకంటే వెరీ డేంజర్. ఈవెన్ సాల్ట్ ఏమవుతుందంటే మనకి, ఇప్పుడు చూడండి, సాల్ట్ తీసుకొచ్చి ఒక ఐరన్ మీద వేయండి, ఐరన్నే తినేసేస్తున్నది.
అంటే మరి అలాంటి సాల్ట్ని మన బాడీలోకి పంపిస్తే బోన్స్ మొత్తం తినేస్తుంది అనమాట. అందుకనే కాల్షియం డెఫిషియన్సీ మనకు అది బోన్స్ మొత్తం కూడా ఇదైపోవడం, మనకు ఆర్థరైటిస్ ప్రాబ్లం రావడం అవుతుందా, మనకు పెరాలసిస్ రావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకు సాల్ట్ ఎక్కువగా ఉంటే ఖచ్చితంగా వస్తుంది ఆ ప్రాబ్లం. జస్ట్ ఏంటంటే మిల్క్ గురించి కదా. సో మిల్క్ ఎందుకు తీసుకోకూడదు అంటే మిల్క్ను మనం జీర్ణం చేసే కెపాసిటీ 6 years లోపు తర్వాత ఆగిపోతుంది అనమాట. 6 years లోపు పిల్లలకి జీర్ణం చేసుకునే కెపాసిటీ, ఎందుకంటే రెనిన్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది, అది మాత్రమే అది చిన్నపిల్లల్లోనే ప్రొడ్యూస్ అవుతుంది. ఎప్పుడైతే తల్లిపాలకు దూరం అయిపోయి మనకు కుకుడు ఫుడ్కి అలవాటు అయిపోతామో ఆ ప్రొడక్షన్ ఆగిపోతుంది. కాబట్టి మనకు మిల్క్ తీసుకోవడం వల్ల మనకు మెయిన్గా 3 ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. ఇక్కడ ఆస్తమా, హార్ట్ అటాక్, డయాబెటిక్, ఈ 3 ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సృష్టిలో ఎందుకంటే మనకున్న 84 లక్షల జీవరాశుల్లో కూడా ఏ జంతువు చూసుకున్నా తన తల్లిపాలు తప్ప ఇంకో జంతువు పాలు ఏది తాగదు. ఒక మనిషి మాత్రమే ఈ పాలు ఆ పాలు అనేది లేకుండా అన్ని పాలు తాగుతున్నారు. సో అందుకనే ఇమ్యూనిటీ పవర్ తల్లిపాల నుంచి వచ్చేంత రెసిస్టెన్స్ పవర్ తల్లిపాలు వెనకటి రోజుల్లో 4-5 సంవత్సరాలు వచ్చేంత వరకు పిల్లలు తాగేవారు. ఇప్పుడు 1-2 yearsకే లేదు అవకాశం. అందుకే ఆ రెసిస్టెన్స్ పవర్ అనేది బై బర్త్ నుంచే లేకుండా అయిపోయింది. అందుకనే మనకు వెనకటి వాళ్ళు 80-90 years వచ్చినా కానీ అంత స్ట్రెంత్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు మనకు 30 yearsకి అన్ని ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి. మెయిన్ రీజన్ అదే అనమాట. మీరు వెయిట్ లాస్ అయింది అని చెప్పారు కదా, సో హౌ మచ్ వెయిట్, ఎన్ని రోజుల్లో ఎంత వెయిట్ లాస్ అయ్యారు యోగా ద్వారా? నేను ఒక 1 month నుంచి చేస్తున్నాను యోగా. 15 daysలోనే ఐ కెన్ సీ ద డిఫరెన్స్ దట్ ఐఎమ్ లైక్ నియర్ టు లూజ్ మై వెయిట్ అని. అండ్ వెయిట్ కూడా నేను లూజ్ అయ్యాను. ఇంతకుముందు జిమ్కి వెళ్ళేదాన్ని, అంటే ఈవినింగ్స్ నాకు టైం దొరుకుతుంది. కాసేపు చేసేసరికి నాకు బోర్ కొట్టేసేది. ఈ యోగాలో చేరిన తర్వాత నా బాడీ చాలా ఫ్లెక్సిబుల్ అయిపోయింది. ఇంకా ఐ కెన్ ఫీల్ దట్ నేను చాలా బాడీ చాలా లైట్గా అయిపోయింది. అండ్ వెయిట్ చెక్ చేసుకుంటే కూడా అంటే చేసిన కాసేపటికి ఒక 200 grams, ఒక రోజులో ఒక 200 grams డిఫరెన్స్ నేను చూడగలిగాను వెయిట్ లాస్ అనమాట. చేసే ముందు చెక్ చేసుకొని తర్వాత చూస్తే నాకు ఆ డిఫరెన్స్ కనపడింది. 15 daysలో తగ్గాను నేను. 1 kg లూజ్ అయ్యాను. ఏంటంటే డైట్ ఏం కంట్రోల్ చేసుకోకుండా నేను నా యథావిధి రొటీన్ తింటూ రైస్ అన్నీ తింటూ కూడా నేను ఐ కెన్ సీ ద వెయిట్ లాస్ అనమాట. లూజ్ అయ్యాను వెయిట్. నేను విపాసన గురించి ఎక్కువ మాట్లాడతాను. ఒక మనిషి జన్మ అని మనకి వచ్చినప్పుడు విపాసన అనే ఒక మెడిటేషన్, ఇట్స్ బుద్ధ మనకిచ్చిన ఒక గిఫ్ట్. అది ఒక 10 రోజులు కోర్స్, ఫస్ట్ కోర్స్ అనేది ఎవ్రీబడి హ్యాస్ టు డూ ఇట్. 11 days ప్రోగ్రామ్. ఆ 11 daysలో మనకి బాహ్య ప్రపంచం గురించి అసలు ఏం మాత్రం టచ్ ఉండదు అనమాట. అసలు బయట ఏం జరుగుతుందో మనకు తెలియదు. సో ఆ 11 days అనేది ఒక యజ్ఞం. సో ఆ యజ్ఞంలో నేను ప్రెగ్నెన్సీలో వెళ్ళాను, 6th monthలో వెళ్ళాను. సో 6th monthలో అసలు యాక్చువల్గా వాళ్ళు అలౌ చేయరట, కానీ నేను మా హస్బెండ్ ఫోర్స్ మీద వెళ్ళాను. కానీ వచ్చాక మాత్రం అసలు నేను దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్, ప్లస్ యోగా ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్. చూసారా, నేను 7-8 సార్లు చేశాను విపాసన, సేవ చేశాను. ఇంకా సత్యపట్టాన్ని చేయలేదు ఇంకా నేను. అంతే. బిజీ లైఫ్లో మనకు ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి అవకాశం లేదు కాబట్టి ఉన్న కొద్ది టైంలో మనం బెనిఫిట్ పొందడానికి ఒక 4-5 ఆసనాల గురించి, ఒక 4 రకాల ప్రాబ్లమ్స్ గురించి, ఏ ఆసనం చేసుకుంటే మనకి ఇమ్మీడియట్గా రిలీఫ్ అవ్వచ్చు అనే దాని గురించి చూద్దాం. ముందుగా ఇప్పుడు మనం ఒక ఆసనం చూద్దాము. ఆ ఆసనం ఏంటంటే వెయిట్ తగ్గడానికి ఉత్తాన పాదాసనము, రెండవది నౌకాసనం. ఈ 2 ఆసనాలు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అన్నమాట. మనకి అబ్డామిన్, లోయర్ అబ్డామిన్, అప్పర్ అబ్డామిన్ తగ్గడానికి. ఉత్తాన పాదాసనం వచ్చేసి లోయర్ అబ్డామిన్, నౌకాసనం వచ్చేసి అప్పర్ అబ్డామిన్. ఈ 2 తగ్గడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఆసనాలు చూద్దాం మనం ఒకసారి. ఆసనాలు మనకి పొట్ట తగ్గడానికి ఉపయోగపడుతుంది. అలాగే 2వ ఆసనము బ్యాక్ పెయిన్కి సంబంధించిన ఆసనం చూద్దాం ఇప్పుడు. అది భుజంగాసనం. సో అది ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు 2 చేతుల్ని ఛాతీకి ఇరువైపులా, 2 అరచేతుల్ని ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకొని శ్వాస తీసుకొని హోల్డ్ చేస్తూ మెల్లగా పైకి నాభి వరకు లేపాలి. ఇలా ఉండాలి. ఎల్బోస్ 2 బెండ్ అయ్యి ఉండాలి. నాభి వరకు లేవాలి. లోయర్ బ్యాక్ మీద మనకి ప్రెజర్ అనేది పడుతూ ఉంటుంది. ముందుకు చూడాలి. తల పూర్తిగా స్ట్రెచ్ చేయకూడదు పైకి. ఇది భుజంగాసనం. అంటే భుజంగము అంటే
సర్పము పాము పాము ఎలా ఉంటుందో అలా ఆకృతి ఉంటుంది అన్నమాట. ఇది మళ్ళీ శ్వాస వదిలేసి మెల్లగా రావాలి. మళ్ళీ రిలాక్స్, 2 చేతులు గడ్డం కింద ఉంచుకొని కొంచెం రిలాక్స్. యాక్చువల్గా భుజంగాసనంలో మనకి మొత్తం 4 రకాలుగా చేయొచ్చు, 4 వేరియేషన్స్లో చేయొచ్చు. ఇది మొదటి వేరియేషన్ అనమాట భుజంగాసనంలో. ఇంకొకటి చూద్దాం అలాగే రెండో వేరియేషన్ కూడా. ఇది అందరు ఈజీగా చేయొచ్చు అనమాట. రెండో వేరియేషన్ చూద్దాం. ఇప్పుడు 2 చేతుల్ని అలాగే ఇప్పుడైతే ఎలా ఉంచామో అలాగే లోపలికి అబ్డామిన్ దగ్గరికి కిందికి తీసుకోవాలి. ఎంత వీలైతే అంత. ఒక చేయి మీద ఒక చేయి, ఎడమ చేతి మీద కుడి చేయి ఉంచేసి శ్వాస తీసుకుంటూ మ్యాక్సిమం పైకి స్ట్రెచ్ చేయాలి. ఎల్బోస్ స్ట్రైట్గా ఉంటాయి, షోల్డర్స్ స్టిఫ్గా ఉంటాయి అన్నమాట. తల పైకి చూడాలి, మనం బ్రీతింగ్ చేసి హోల్డ్ చేసి ఉండాలి కదా. ఇప్పుడు మెయిన్గా స్ట్రెస్ కోసం, స్ట్రెస్ రిలీఫ్ కావడానికి లేదా హై బీపీ కానీ, హెడేక్ కానీ, మైగ్రేన్ కానీ ఇలాంటివి ఉంటూ ఇప్పుడు వస్తున్న ప్రాబ్లమ్స్లో ఎక్కువగా అందరికీ కామన్గా యూజ్గా ఉండేది ఏంటంటే స్ట్రెస్ అందరికీ ఉంటుంది. కాబట్టి ఆ ఆసనాన్ని ఎలా వేయాలో చూద్దాం. అది శశాంకాసనం. ఈ ఆసనంలో మనకు ఆ రిలీఫ్ అనేది వస్తుంది. అది ఎలా వేయాలో చూడండి. 2 చేతులు వెనక్కి తీసుకొని ఇంటర్లాక్ చేసి ఫింగర్స్ కూడా శ్వాస తీసుకొని పూర్తిగా శరీరాన్ని మ్యాక్సిమం యాజ్ మచ్ ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు బాడీని పైకి సెట్ చేసి స్లోగా శ్వాసని వదిలేస్తూ మ్యాక్సిమం అబ్డామిన్ దగ్గర నుండి నిదానంగా ముందుకు బెండ్ అవుతూ ఉండాలి. శ్వాస వదులుతూ ఉండాలి. చేతులు ఎంత వీలైతే అంత పైకి తీసుకోవాలి. శ్వాస వదిలేస్తూ రావాలి. పూర్తిగా వదిలేసిన తర్వాత తలని వంచాలి. చిన్న లేదా ఫోరెడ్ ఏది టచ్ అయితే అది టచ్ చేయాలి. వెనక లేవకూడదు. ముందు బెండ్ అవుతున్న క్రమంలో ఎంతవరకు బెండ్ అవ్వగలిగితే అంతవరకు. బ్యాక్ పార్ట్ మాత్రం లేవకూడదు. ఇలా ఉండగలిగినంతసేపు ఉన్న తర్వాత మెల్లగా శ్వాస తీసుకుంటూ నిదానంగా పైకి రావాలి. ఎలా అయితే వెళ్ళామో ఆసనంలోకి అలాగే పైకి రావాలి. దీన్ని శశాంకాసనం అంటాం. ఇవాళ నాకు యోగా గురించి మాట్లాడడం, తెలుసుకోవడం, ఇంతమంది ఇన్స్పైరింగ్ స్టోరీస్ వినడం, ఇట్ వాజ్ అ వెరీ హ్యాపీ సండే ఫర్ మీ. ఈ స్టోరీస్ విని మీరు కూడా ఇన్స్పైర్ అవుతారని, యోగా మీ లైఫ్లోకి తీసుకొస్తారని ఒక చిన్న ఆశతో నేను మీకు గుడ్ బై చెప్తున్నాను. కెమెరామ్యాన్ భూపతితో లక్ష్మీ మంచు, సాక్షి టీవీ.